హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ గురించి ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. సో సినిమాలో విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ చేస్తున్న పాత్ర, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరిగాయి, దర్శకుడు సుజిత్ ప్రత్యేకత ఏంటి, చివరిగా స్క్రీన్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ని ఎలా చూడాలని కోరుకుంటున్నారు అన్నది మనము డీటెయిల్గా చర్చించుకుందామా. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో బాలీవుడ్ ఇమ్రాన్ హాష్మీ అంటే ఆడియన్స్కి అయితే గుర్తుకొచ్చేది ఆయన రొమాంటిక్ ఇమేజ్. సో సీరియల్ కిస్సర్ అంటే లిప్స్టిక్ స్పాయిలర్ అంటూ ఆయనకి వచ్చిన ట్యాగ్ లైన్ ఒకప్పటి హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో బాలీవుడ్లో లవ్ సాంగ్స్లో, బోల్డ్ సీన్స్లో ఎక్కువగా కనిపించిన ఆయన ఓజీలో మాత్రం పూర్తిగా డార్క్ ఫియర్స్తో విలన్గా అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపు అయితే అవుతుంది. సో ట్రైలర్లో కనిపించిన ఆయన లుక్కి బాగా రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. కిల్లర్ లుక్స్తో ఓజీలో ఆయన మాఫియా బాస్ ఓమీ భౌ పాత్రలో కనిపించబోతున్నారనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కూల్గా కానీ లోపల రక్తపాసంగా ఉంటుందన్నమాట. ఒకవైపు పవన్ కళ్యాణ్ మాస్ హీరోగా ఉంటే, ఎదురువైపు ఇమ్రాన్ హాష్మీ లాంటి నటుడు ఉంటే సినిమా కాన్ఫ్లిక్ట్ మరింత ఇంటెన్సివ్గా ఉంటుంది అనమాట. సో ఇమ్రాన్ హాష్మీ బాలీవుడ్లో తన ఇమేజ్ని మార్చుకోవడానికి ఓజీ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆయన కేవలం విలన్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్కి ఈక్వల్ షాడోలో నిలబడి హీరోని ఇంకా ఎలివేట్ చేసే క్యారెక్టర్గా కనిపించబోతున్నారు. సో ఇమ్రాన్ని కొత్త కోణంలో మనం అయితే చూడబోతున్నాం. అబ్బా డియర్ ఓజీ. ప్రియాంక మోహన్ ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అని అందరికీ తెలుసు కదా. సో ఓజీలో ఆమె పవన్ కళ్యాణ్కి జోడీగా నటించడం ఆమె కెరీర్లోనే పెద్ద అవకాశంగా అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో కీలకమైన మలుపులు తిప్పే ఎమోషనల్ యాంగిల్ కూడా కనెక్ట్ అవుతుంది. సో టాక్ కూడా వినబడుతుంది. సో సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్ మాస్ యాక్షన్ డ్రామా నడుస్తున్నప్పటికీ ఆమె సాఫ్ట్ లుక్, ఎమోషనల్ సీన్స్లో నటన బాగా హైలైట్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయబ్బా. ప్రియాంక మోహన్ కాంబినేషన్ ఫ్రెష్గా ఉండడం వల్ల ఫ్యాన్స్లో అదనపు ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ అయింది. సువ్వి పాటలో ఆమె లుక్, పవన్తో ఉన్న కెమిస్ట్రీ ఇప్పటికే ఆడియన్స్కి అయితే పూనకాలు తెప్పించేసాయి. చాలా చాలా బాగా నచ్చి ఈ సినిమాపై ఉన్న హైప్ని అయితే మరింత అయితే పెంచేసిందనమాట. అందరికీ తెలుసా, ఓజీ అంటే దే కాల్ హిమ్ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ని టానిక్గా చూపించే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా. సో రీల్ నుంచి సోషల్ మీడియా వరకు మంచి హైప్ అయితే ఉంది. గ్లిమ్స్, సింగిల్స్ సాంగ్స్ వచ్చి ఫ్యాన్స్ని వేగంగా రియాక్ట్ అయితే చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా పవన్ యొక్క స్టైల్ని, తమన్ సౌండ్ మరియు ఆకస్మిక బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హాష్మీ విలన్గా అయితే ఇందులో చేశారు కదా. సో ఇండస్ట్రీలో కూడా చర్చ కొద్దిగా అయితే బలపడిందని చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్ ఏకకాలంలోనే ఎగ్జైటింగ్ అనుకున్న దానికంటే పెద్దగా ట్రెండ్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఈ మధ్యనే గ్లిమ్స్ వదిలేరు కదా. సో అందులో డీటెయిల్గా చూసుకున్నట్లయితే అంటే ఇందులో ఒక గ్యాంగ్స్టర్ పాత్ర కనబడుతూ ఉంది. పవన్ యొక్క లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అందులో వచ్చిన సాంగ్ కూడా ఒక సాఫ్ట్గా, మంచి రొమాంటిక్గా కూడా కనబడుతుంది అనమాట. వీటి వల్ల కథకు మిస్టరీ కిక్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ గ్లిమ్స్లో అయితే చూపించారు కదా ఇమ్రాన్ హాష్మీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఇమ్రాన్ హాష్మీ గారి స్టైల్స్ అయితే, లుక్స్ అయితే అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఇంతకుముందు బాలీవుడ్లో నటించాడు కదా. అన్ని రొమాంటిక్ ఫిలిమ్స్లో ఆ వేలో వెళ్తున్నవాడు సడన్గా ఈ గ్లిమ్స్కి వచ్చేదానికి ఒక రక్తపాత విలన్గా, గ్యాంగ్స్టర్గా అయితే ఇందులో కనబడబోతున్నాడు అనమాట. సిగార్ పట్టుకునే విధానం కూడా భలే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి ఎదురుపడే ఆ సీన్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల సినిమాలు తక్కువగా చేసుకుంటూ ఈ టైంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రావడం ఫ్యాన్స్కి అయితే ఫెస్టివల్ లాంటిదని చెప్పుకోవచ్చు అబ్బా. సో ఇక రెండో కారణం ప్రమోషన్స్. హంగ్రీ, చీతా, గ్లిమ్స్, ఫైర్ స్ట్రోమ్ సాంగ్, సువ్వి మెలోడీ ఇవన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి అనమాట. సో ఒక ట్రైలర్లో పవన్ స్లో మోషన్ వాక్ చూపించగానే ఫ్యాన్స్కి అయితే పూనకాలు వచ్చేసాయి అనమాట. అంటే గూస్ బంప్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో మూడో కారణం ఏంట్రా అంటే కాస్టింగ్. సో బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హాష్మీ, తమిళం నుంచి అర్జున్ దాస్, మలయాళం నుంచి ప్రసిద్ధ నటులు, ఇలా ఓజీలో ఒక ఫ్యాన్ ఇండియా కాంబినేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో తమన్ మ్యూజిక్ కూడా ఒక పెద్ద అదనపు బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన బీజిఎం మాస్కి మరింత పవర్ అయితే ఇస్తుందన్నమాట. ట్రైలర్స్లోనే ప్రూవ్ అయిందని మనం చూసాం కదా.
సో ఇక 4వ కారణం ఏంట్రా అంటే పవన్ ఫ్యాన్స్కి ఇది ఒక కేవలం సినిమానే కాదు, ఫెస్టివల్. సో పవన్ గారి పొలిటికల్ ఇమేజ్ వేరే లెవెల్లో ఉంటే సినిమా ఇమేజ్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఆకాశాన్ని అయితే అంటాయి అనమాట. ఇందులో ముఖ్యంగా సుజిత్ మార్క్ ఏంట్రా అంటే ఓజీ దర్శకుడు సుజిత్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన డైరెక్ట్ చేసిన సాహో. సో బాగా పెద్దగానే హిట్ అయింది. అది ఎంత బడ్జెట్ మూవీ అయినా ఆయన స్టైల్లో మాత్రం ఒకటే అనమాట, స్టైలిష్గా ప్రజెంట్ చేయడము, ఇంటెలిజెన్స్, యాక్షన్, హీరో, మిస్టరీ టచ్ భలే ఉంటాయి అనమాట ఆయనని. సో మొత్తానికైతే ఓజీలో కూడా అదే సుజిత్ మార్క్ అయితే స్పష్టంగా అయితే కనబడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో పవన్ గారి క్యారెక్టర్ని ఆయన ఒక మాఫియా మ్యాన్, గన్స్తో ఆడుకునే హీరో, సో కానీ లోపల ఎమోషన్తో నిండిన మనిషిగా చూపిస్తున్నారు. సో ఇది పవన్ గారి ఇమేజ్కి భలే సూట్ అవుతుంది. సో సుజిత్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన సినిమా లుక్, ఫీల్ని ఎప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డిజైన్ అయితే చేస్తాడని చెప్పుకోవచ్చు. సింపుల్ సీన్ని కూడా ఆయన చూపే విధానం వల్ల గ్రాండ్గా కనబడుతుంది. సో ఓజీలో యాక్షన్ సన్నివేశాలు కేవలం ఫైట్స్ కాకుండా ఒక విజువల్ ఫీస్ట్గా ఉండబోతాయని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు బలంగా. ఇక పవన్ కళ్యాణ్కి చాలా డైరెక్టర్లు మాస్గా చూపించారు, కానీ సుజిత్ మాత్రం అయితే స్టైలిష్ మాస్గా అయితే చూపించే ప్రయత్నం అయితే ఇందులో చేస్తున్నారు. సో ఇది పవన్ గారికి కొత్త సైడ్ను చూపించిందని ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇక డీసీఎం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఫ్యాన్స్ని ఎలా చూడాలనుకుంటున్నారు, అదే కదా మీ ప్రశ్న. సో అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. పొలిటికల్స్లో ఆయన పాత్ర చాలా ఇన్స్పిరేషనల్. సో మొత్తానికైతే ఓజీ ట్రైలర్ రాగానే థియేటర్స్లో ఫ్యాన్స్ చేసిన కేకలు చూశారు కదా. ఓఎమ్మో, సీట్లు అయితే నానా గవర్ చేశారనమాట. మంచి హైప్ అయితే తెచ్చిందనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఒక్కటే, పవన్ గారి స్లో మోషన్ వాక్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్, గన్ ఫైట్స్ మరియు హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ అనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే డీసీఎం పవన్ గారి అంటే అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూసినప్పుడు ఫ్యాన్స్కి ఇది కేవలం సినిమా అనిపించదు. వాళ్ళు అనుకుంటారు మన హీరో ఇప్పుడు లీడర్ కూడా అయ్యాడు, కానీ మన కోసం స్క్రీన్ మీద కూడా వచ్చాడు అని. ఇది వాళ్ళకి డబుల్ ఫెస్టివల్ లాంటి ఫీలింగ్ అయితే ఇస్తుందని నేను చెప్తున్నాను అనమాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ప్రతి సీన్కి ఫైర్ క్రాకర్స్, కేకులు, డ్యాన్స్లు, సెలబ్రేషన్స్లు ఇవన్నీ ఫ్యాన్స్ చేస్తారని ఇప్పటి నుంచే గ్యారంటీ. వాళ్ళకు ఓజీ అనేది ఒక సినిమా మాత్రమే కాదు, మన హీరో కోసం ఒక సెలబ్రేషన్ అన్నమాట. మరి చూసారు కదా ఫ్రెండ్స్, బాలీవుడ్లో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు ఓజీలో క్రూరమైన మాఫియా విలన్గా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెరిగాయో, దర్శకుడు సుజిత్ పై స్టైల్ ఏంటో, ఫ్యాన్స్ స్క్రీన్ మీద పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో అన్నీ డీటెయిల్గా చూసేసాం కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ టర్న్ అనమాట. సో ఓజీలో మీకు ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్న అంశం ఏది, అసలు పవన్ లుక్ ఏంటి, ఇమ్రాన్ విలన్ క్యారెక్టర్ లేక తమన్ మ్యూజిక్, కామెంట్స్లో రాయండి లేకపోతే తెలపండి. సో నేను మీ ప్రిన్స్ విజయ్ షూట్ అండ్ షో నుండి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పవర్ స్టార్ స్టైల్లోనే చెప్తా, ఏం మైండ్ బ్లోయింగ్ ఫిలిం రాబోతుందిరా బాబో.